ఈ ఎపిసోడ్లో చాలా ట్విస్టులు కనపడుతున్నాయి. ఏంటి ట్విస్టులు వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు? అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క వీడియో సంబంధించి ప్రస్తుతం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈ వీడియోని అంతా కూడా నిశ్చితంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పరిశీలిస్తోంది. అట్లనే పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వారు కూడా, నాయకులు కావచ్చు, అట్లనే ఆ పార్టీ సంబంధించినటువంటి అధిష్టానం దృష్టికి కూడా ఈ వీడియో వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుసగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకుల పైన లేదా ఈ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయంగా జరుగుతున్నటువంటి వివాదాలు, ఆడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఒక సవాల్ విసురుతున్నాయని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. సో ఈ వీడియో మీద ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఆరా తీస్తోంది. ఎవరైతే ఈ వీడియోలో ఉన్నారో వీరిలో కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇంకా ఈ యొక్క మాట నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేని కూడా చంపేస్తే డబ్బే డబ్బు కదా అంటూ ఒక వ్యక్తి చేసినటువంటి కామెంట్ కూడా దాంట్లో వినిపిస్తోంది. సో దాన్ని కూడా పరిశీలించారు. ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వారు ఇప్పుడు ఎక్కడున్నాడు, అతన్ని కూడా అదుపులోకి తీసుకొని అతన్ని కూడా విచారించాలి. విచారించిన తర్వాత మొత్తం ఈ ఎపిసోడ్కి సంబంధించిన వ్యవహారం అంతా కూడా బయటికి రాబోతోంది అనేది మాత్రం స్పష్టమవుతోంది. ఎందుకంటే అది ఆ వీడియో ఎప్పుడు సంబంధించినటువంటి వీడియో, అది ఎక్కడ చేశారు, సో వాళ్ళ యొక్క స్కెచ్ ఏంటి లేదా వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, సో వారు ఏ సందర్భంలో ఎలాంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి కామెంట్ చేస్తూ వీడియోలు తీసుకున్నారు, సో దానికి దారితీపేటువంటి పరిణామాలు ఏంటి, మొత్తం కూడా ఇదంతా కూడా సమగ్రంగా విచారించాల్సినటువంటి పరిస్థితి ఉంది. విచారణ కూడా ఆల్రెడీ పోలీసులు దీనిపైన దృష్టి పెట్టారు. ఖచ్చితంగా దీన్నంతా కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మనం చూస్తే వరుసగా ఇలాంటి పరిస్థితులు ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, అలానే గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్, వీరు గతంలో శ్రీకాంత్ ఎవరైతే జైల్లో ఉన్నారో పెరలకు సంబంధించినటువంటి లేఖలు ఇవ్వడం, ఆ లేఖలు కూడా పంపడం, అయితే ఆ లేఖల మీద రిలీజ్ చేయలేదు, తర్వాత దాన్ని రిజెక్ట్ చేశారు. అయితే ఇలాంటి వారికి సందర్భం విషయంలో ఇక నుంచి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉంటాం, ఇట్లాంటి లేఖలు ఇవ్వమని కూడా శ్రీధర్ రెడ్డి ఇటీవలే స్పష్టం చేశారు. సో ఇప్పుడు ఈ వీడియో రావడంతో శ్రీధర్ రెడ్డి కావచ్చు, వారి కుటుంబీకులు కూడా ఆందోళన చెందుతున్నారు. సో ఈ విషయం పైన విచారణ చేయాలి, ఖచ్చితంగా న్యాయం జరగాలి అనేటువంటిది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఒక అంశం. సో అవగాహన, మీకున్న అవగాహన మేరకు చెప్పండి, శ్రీధర్ రెడ్డిని, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసే అంత సివియారిటీ అక్కడ పాలిటిక్స్లో ఉందా? ఒకవేళ అదే జరిగితే ఎవరికి ఉంది ఆ అవసరం? అంటే ఇది ఖచ్చితంగా రౌడీ మోకలు అక్కడ ఒక గ్యాంగులు ఏర్పాటు చేసుకొని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా వ్యవహరించారు. జైల్లో నుంచే వాళ్ళు ఫోన్లు మాట్లాడినటువంటి ఆడియోలు కూడా లీక్ అయినాయి, అవి కూడా మనం వేసాం. ఒక జైల్లో ఉన్నటువంటి వాళ్ళు బయట ఉన్నటువంటి వ్యక్తులతో ఫోన్లో మాట్లాడడం ఏంటి, వాళ్ళ కుటుంబీకులు బెదిరించడం ఏంటి, వాళ్ళు ఎవరినైనా కూడా ఏమైనా చేస్తామనేటువంటి స్థాయికి వెళ్ళడం చాలామంది చెప్పుకోలేక ఇటు గూడూరు నియోజకవర్గం కావచ్చు, సూలూరుపేట నియోజకవర్గం, అలానే నెల్లూరు, ఈ ప్రాంతాల్లో ఈ మోకలు కోటీశ్వర్లను, లక్షాధికారులను కూడా టార్గెట్ చేశారు. కాంట్రాక్టర్లను కూడా వారు తెలియకుండానే హత్యలు చేయించి కుటుంబీకులకు అనుమానాస్పద మృతుల కింద మార్చి వాటి యొక్క లోతైనటువంటి విచారణలు సాగకుండా కూడా జరిగినటువంటి పరిణామాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. సో కాబట్టి వారిని విచారిస్తున్నారు. కాబట్టి అన్నిటికీ తెగబడ్డటువంటి వారు లేదా సంపాదనకు అలవాటు పడ్డవారు, ఈజీ మనీ కోసం బెదిరింపులకు దిగేటువంటి బ్యాచ్ ఎక్కువైంది. దీంతోనే నెల్లూరు జిల్లాలో ఏదైతే ప్రశాంత రాజకీయాలకు మారుపేరున్నటువంటి ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వరుసగా ఆయన 3 దఫాలుగా ఎమ్మెల్యే, గతంలో ఆయన కాంగ్రెస్ కావచ్చు, తర్వాత వైసీపీలో ఉన్న, ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న, ఆయన నియోజకవర్గ స్థాయిలో స్ట్రాంగ్గా ఆయన ఫాలోవర్సు, ఆయనకు సంబంధించినటువంటి వర్గం అంతా కూడా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈ వ్యక్తులకు సంబంధించినటువంటి విషయం, వీళ్ళు ఈ రకమైనటువంటి తెగింపులకు, ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడే విధంగా మాట్లాడినటువంటి మాటలు వెనక ఏంటి అనేది కూడా పూర్తిగా విచారించాలి. ఇలాంటి శక్తులను కూడా కట్టడి చేయాలి. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఈ వీడియో పోలీసులకి చేరి 5 రోజులు అయ్యింది, అయినా కూడా పోలీసులు దీన్ని అధికారికంగా బయట పెట్టలేదు. ఇది వేరే రూపంలో లీక్ అయ్యింది అనేది ఇప్పుడు ఉన్న మాట కదా. ఎందుకు 5 రోజులైనా దీన్ని పోలీసులు తొక్కిపెట్టారు అనేది ఒక చర్చ. ఎందుకు పోనీ వీడియో అంటే పోనీ వాళ్ళు ఆధారాల కోసమో దాన్ని నిగ్గుదేల్చడం కోసమో అనుకోవచ్చు.
కానీ అలాంటి వీడియో వచ్చిన వెంటనే ఎమ్మెల్యేని అలర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా, అది కూడా జరగలేదనేది నాకున్న సమాచారం. ఓకే, సో ఎందుకు ఈ విషయంలో పోలీసులు గోప్యత మెయింటైన్ చేశారనుకోవచ్చు? అంటే ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు కానీ సమాచారం వచ్చినప్పుడు పోలీస్ యంత్రాంగం తప్పనిసరిగా స్పందించాల్సిందే. అయితే ఈ ఎపిసోడ్లో స్పెసిఫిక్గా ఈ వీడియో విషయం పైన ఏం జరిగింది, ఎలాంటి విచారణ ఉంది, దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు పంపడం, సమాచారం ఇవ్వడం లాంటివి చేశారా, చేసి ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క చర్యలు ఏంటి, సో వీళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, సో ఇవన్నీ కూడా జరగాలి. మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం, ఎమ్మెల్యేకి కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి, లేదా రక్షణ కావచ్చు, ఇలాంటివి కూడా ఇవ్వాలి. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి దీనికి సంబంధించినటువంటి విషయం పైన విచారణ కొనసాగుతోంది అనేది మాత్రం తెలుస్తోంది. అయితే ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎంతవరకు చర్యలు తీసుకుంటున్నారు, దీనిపైన అక్కడ జిల్లా యంత్రాంగం కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, ఇంతవరకు బహిరంగంగా దీనిపైన మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఎందుకంటే డిపార్ట్మెంట్ల పరంగా ఇన్నర్గా ఎలాంటి ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళు ఏ రకమైనటువంటి ఆధారాలు సేకరించేదానికి కానీ, లేదంటే దీని ద్వారా కూడా వారు ఎవరెవరిని విచారించాలి, ఇవన్నీ కూడా ఇప్పటికే అరుణాని జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. శ్రీకాంత్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, అతన్ని కూడా షిఫ్ట్ చేశారు. ఆ గ్యాంగ్లో భాగంగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళలో రౌడీ షీటర్లు ఉన్నారు, వీళ్ళల్లో కూడా ఇదంతా కూడా రౌడీ షీటర్ల బ్యాచ్. సో కాబట్టి పోలీసులు కూడా దీనిపైన విచారణ చేస్తుంటే తొందరగా దీనిపైన ఒక ఏంటి అనేది కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఈ వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఇక పోలీసులు కూడా దీనిపైన ఏంటి అనేది, ఏం జరిగింది అనేది కూడా ఖచ్చితంగా ఇప్పుడు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా దీనిపైన విచారణ పూర్తి చేసిన తర్వాత ఒక కంక్లూజన్ ఉండేటువంటి పరిస్థితులు మాత్రం ఉండబోతున్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీహరి. అలాగే